ఏవండోయ్! పనసతొనలు తిన్నాక ఇక్కలు పాడేత్తన్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. పనసతొనల్లోనే కాదు, ఇక్కల్లో కూడా చాలా పోషకాలుంటాయి తెలుసా? అందుకే మా వోళ్ళు ఆ పనసిక్కల్ని కూడా వదలకుండా కూరలొండేత్తారు. ఇంకా ఆలస్యం ఎందుకు? ఆ కూర ఎలా వండాలో మీకు కూడా చూపిత్తాను వచ్చేయండి. ముందుగా పనసిక్కల్ని ఏదైనా రాయి పెట్టుకొని ఇలా బద్దలు కొట్టుకోవాలి. ఇలా బద్దలు కొడితే దానిపైన ఉన్న పొట్టు చాలా తొందరగా వచ్చేస్తుంది. నిజం చెప్తున్నా, నేను ఇక్కడ ఒక్క కాయే బద్దలు కొట్టాను. మిగిలినవన్నీ మా బుడ్డోడే బద్దలు కొట్టేశాడు. నేనేమో వాటి తొక్కలు తీసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టేశాను. తర్వాత పొయ్యంటిచ్చి దాని మీద మూకుడు పెట్టి కొద్దిగా నూనేసుకుని 2 పచ్చిమిరపకాయలు, 3 మీడియం సైజు ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసి వేపేసుకోవాలి. ఆ ఉల్లిపాయల్లో కొద్దిగా పసుపు, ఉప్పు కూడా వేసి మూత పెట్టేసి మగ్గనివ్వాలి. అవి బాగా మగ్గిన తర్వాత ఇందాక మనం కడిగి పెట్టుకున్న పనసిక్కలు దాంట్లో వేసేసి ఒక 2 సార్లు అటు ఇటు కదిపేసిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే పనసిక్కలు మగ్గుతాయి. నీళ్ళు పోయమన్నాను కదా అని చెప్పి పొలమని పోసేకండి. ఏదో 2 చుక్కలు ఎత్తే ఆ ఆవిరికి బాగా మగ్గుతాయి అనమాట పనసిక్కలు. అందుకని చెప్పి పోయమన్నాను. అది అలా మగ్గేలోపు మనం మసాలా నూరేసుకోవాలి. మసాలా అంటే ఎక్కువ ఎక్కువ ఏం కాదు. ఎల్లుల్లిపాయ రెబ్బలు, అలాగే జీలకర్ర. ఈ కూరకి ఇంతకు మించి మసాలా అవసరం లేదు. ఇది వేస్తే మాసం కూరకి కాస్తంత అటు ఇటుగా ఉంటది. మనం వచ్చేలోపు మన పనసకాయ ముక్కలు మగ్గిపోయాయి. దాంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ కారము, అలాగే మనం ఇందాక నూరు పెట్టుకున్న మసాలాలో చిన్న గోలిక్కాయ అంత మసాలా వేసేసి ఎల్లిపాయ పచ్చివాసన పోయేదాకా ఉంచి దాంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని నీరు ఎగిరేదాకా ఉంచుకొని దింపేసుకోవడమే. అంతే, రెడీ అయిపోతుంది మన కూర. మీకు ఇలా గుజ్జు గుజ్జుగా నచ్చకపోతే ఇంకాసేపు ఎగరబెడితే వాటర్ అన్నీ ఎగిరిపోతాయి. అంతే, కూర అయిపోయింది. ఇంకా టేస్ట్ ఎలా ఉందో మా బుడ్డోడి మాటల్లోనే వినండి. అమ్మ కూరకి జడ్జిమెంట్ చెప్తున్నాడు వీడు. నా కూర మీకు కూడా నచ్చిందా? అయితే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామే. బాయ్.